పార్టీకి వీర విధేయుడిని, పార్టీ కోసం ఏమైనా చేస్తా, కానీ ఆ ఒక్కటి కావాలి అంటున్నారట రాజోలు నేత రాపాక. ఎంపీగా వెళ్ళమంటే ఆనందంగా వెళతా, కానీ రాజోలులో పార్టీ గెలవాలంటే తానే ఉండాలి అని బహిరంగంగానే చెప్తున్నారాయన. సర్వేలు సమీకరణల ఆధారంగా పార్టీ నియమించిన అభ్యర్థి గెలిచే ప్రసక్తే లేదు అని బహిరంగంగానే అంటున్నారాయన. ఇంతకీ రాపాక వ్యాఖ్యల్లో ఉన్న ఆంతర్యం ఏంటి? పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థి ఆయనకు నచ్చలేదా, లేక ఎంపీగా వెళ్లడం ఇష్టం లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? రాజోలులో అసంతృప్తి రాజుకుందా? గొల్లపల్లికి సీటు ఇవ్వడం రాపాకకు నచ్చలేదా? రాపాకకు ఎంపీగా వెళ్లడం ఇష్టం లేదా? ఇప్పటికే 2 సార్లు పార్టీ ఓడిపోయింది. మరోసారి ఓడిపోయే పరిస్థితులు తీసుకురావద్దు. అభ్యర్థి విషయంలో దయచేసి పునరాలోచించండి. రాజోలు వైసీపీ నేత రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలేవి. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ఈ ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు, కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా, లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. వ్యాఖ్యలు జిల్లాలో దుమారం రేపుతున్నాయి. మార్పులు చేర్పుల్లో భాగంగా రాపాకను అమలాపురం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేసింది. గొల్లపల్లి అభ్యర్థిత్వంపై మొదట మౌనంగా ఉన్న రాపాక ఆ తర్వాత ఎందుకో స్వరం మార్చారు. పార్టీని గెలిపించే సత్తా గొల్లపల్లికి లేదంటున్నారు. గొల్లపల్లి పోటీ చేస్తే పార్టీ గెలిచే పరిస్థితి కనిపించడం లేదు. మళ్లీ సర్వేలు చేయించుకొని గెలిచే అభ్యర్థికే సీట్ ఇవ్వాలంటున్నారు రాపాక. ఎవరైతే గెలుస్తారో సర్వేలన్నీ చేయించుకుని ఎవరు గెలుస్తారో వారి టికెట్ ఇవ్వండి. అంతేగాని నేను నాకేమని కూడా నేను చెప్పను. మీ సర్వేలో ఇతను గెలుస్తాడు, ప్రజలు ఇతను అయితే ఓటు వేస్తారు అనుకుంటే అతనికే ఇవ్వండి. కానీ ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ పెడితే కొంత ఇబ్బంది అవుతుంది. ఆయన గెలిచినా మాకు అభ్యంతరం లేదు, కానీ గెలిచే సూచనలు కనిపించట్లేదు. గెలిచే సూచనలు కనిపించినటువంటి వ్యక్తిని పెట్టి మరలా 3వసారి కూడా మరి వేరే పార్టీకి ఎమ్మెల్యే వెళ్లే పరిస్థితి ఉండకూడదు. రాపాక వర్గమంతా గొల్లపల్లిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని పలువురు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారట. అయితే రాపాక మాత్రం తనకు ఏ సీటు ఇచ్చినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటున్నారు. పోరాడే ఓపిక లేదు, పార్టీ ఏం చెప్తే అది చేస్తామంటున్నారు. కానీ రాజోలు అయితే ఖచ్చితంగా గెలుస్తానంటున్నారు రాపాక. ఎమ్మెల్యేగానే నేను పనిచేసుకోవడం జరిగింది. ఇంతవరకు కూడా నేను పూర్తిగా ఎమ్మెల్యే రేపు పోటీ చేయాలనేటువంటి ఆలోచనతో గ్రౌండ్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళా నువ్వు ఎమ్మెల్యే కాదు ఎంపీ అంటే చేసేది ఏం లేదు. ఇంకా ఎంపీకి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అధిష్టాన వర్గం నిర్ణయాన్ని కాదనలేక మనం వెళ్తాం. ఇక్కడైతే రాజోల్లో అయితే పూర్తిగా నేను గెలుస్తాను, అది ఆ నమ్మకం నాకుంది. 2019లో జనసేన నుంచి గెలిచిన రాపాక వైసీపీ గూటికి చేరారు. ఈసారి కూడా రాజోలు సీటు వస్తుందని ఆయన ఆశపడితే పార్టీ మరోలా తలిచి ఎంపీగా పోటీ చేయాలని ఆదేశించింది. దీంతో చేసేదేమీ లేక అమలాపురం ఎంపీగా వెళ్లేందుకు సిద్ధమయ్యారట. చివరి ప్రయత్నంలో భాగంగా రాపాక ఇలాంటి వ్యాఖ్యలు చేశారట. మరి ఈ విషయంలో పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.